హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు బంటూ ట్రక్ లాగ్స్. నేను మీ నవీన్. ఈరోజు రైడ్లో భాగంగా మనం వైజాగ్ సీ పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకు ఐరన్ కోల్ లోడ్ అయ్యింది. ఇది ఒరిస్సాకి తీసుకెళ్తున్నాం. ఈ రైడ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. చలో ఫ్రెండ్స్, ఐరన్ కోల్ అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ వీడియో నిషేధం అనమాట. అయినా కానీ కొంచెం సీక్రెట్గా వీడియో తీసి పెట్టేసిన మన వ్యూవర్స్ కోసం. ఇక మనం నెక్స్ట్ ప్రాసెస్ పట్టా వేసుకోవటం. పట్టా కట్టేసినాం. పట్టా కట్టేసుకొని పేపర్ల కోసం వెయిట్ చేయాల్సిందే. అటోట పట్టా కట్టడం అయిపోయింది. ఇక పేపర్లు కూడా వచ్చేసినాయి. ట్రాన్స్పోర్టర్ పేపర్ తెచ్చి ఇచ్చేసిండు. ఇక మన రైడ్ స్టార్ట్ అయింది. బయటికి గేట్ అవుట్ వెళ్తూనే ఒక ఆటో కనిపించింది మాకు. దీనికి హైడ్రాలిక్ ఉంది. సో హైడ్రాలిక్ ఆటోని నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మీరు చూసినట్టయితే కామెంట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే దీనికి 15,000 అవుతాయి అంట. మామూలుగా మాన్యువల్గా చేయించుకోవాలంట. వైజాగ్లో చేస్తే 15,000 అవుతాయంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వైజాగ్లో ఈ ఆటోని చేయించుకోండి. అలా స్టీల్ ప్లాంట్ కాంచొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంచొని ముందుకెళ్తున్నాం. అలా వైజాగ్ అందాలను చూసుకుంటూ మన రైడ్ స్టార్ట్ అయింది. సో అలా హైవే దగ్గరికి వచ్చిన తర్వాతకి మా ఓనర్ 3 బండ్లు ఒకే దగ్గర కలుసుకున్నాం. ముగ్గురం ఒకే దగ్గర కలుసుకొని ఇక్కడ ట్యాక్స్ వేస్తున్నాం. మూకులకు ట్యాక్స్ చేయాలి, లేకపోతే ఆర్టీ వాళ్ళు పట్టుకుంటే దూలు తీరిపోద్ది. సో ట్యాక్స్ వేసుకున్నాం. ట్యాక్స్ వేసుకుని అయిపోయిన తర్వాత అట్లా వెళ్తుంటే బండి ఎప్పుడో యాక్సిడెంట్ అయిపోయింది. కొంచెం భయంకరంగానే అయింది. సో అలా ముందుకు వెళ్తున్నాం. ఇక టీ తాగి వెళ్తున్నాం. మావాడు లారీ ఎక్కడానికి బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఈ లారీ తోలటం కంటే దీన్ని ఎక్కుడే చాలా ఇది అన్నిటికంటే కొంచెం హైట్ కట్టిండు బాడీ. సో చాలా హైట్ ఉంది. ఎక్కడానికి మామూలు ఇబ్బంది కావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. అలా ముగ్గురం స్టార్ట్ అయినాం. అక్కడి నుంచి మావాడు ముందు వెళ్ళిపోతూనే ఉండి ఇంకొక అతను. సో అలా మేము రైడ్ స్టార్ట్ అయింది. ఇట్లా వెళ్తుంటే అట్లా టెంపుల్ వ్యూ బాగా అనిపించింది. అది టెంపుల్ ఒకేసారి బాగా అనిపించింది. సో వ్యూ అనేది బాగున్నది ఇక్కడ. సో అలా డ్రోన్ షాట్ తీసుకుంటూ మెల్లగా వెళ్ళిపోతున్నాం. సో మావాడు కూరగాయలు తీసుకుందాం అనుకున్నారు. ఇద్దరు ముందు లారీలో ముగ్గురం కలిసి కలుసుకున్నాం కదా. సో మనోడు బారెడు మురకాయలు తీసుకొని 4 కోడిగుడ్లు తీసుకున్నాడు. ఇక దోసకాయ టమాటా అయితే తింటాడంట, అది తీసుకున్నారు. కూరగాయలు తీసుకున్నాం ఎందుకంటే ముందు కూరగాయలు ఉండవు. అలా ముందుకెళ్ళి ఒక పెట్రోల్ బంకులు ఆపుకొని ఇక ఇలా మావాడు టైర్లు చెక్ చేస్తున్నాడు. గాలి ఉందా, పోయిందా, ఏమన్నా పంచర్లు అయినాయా, ఉడబీకాల్చి వస్తుందని మొత్తం చెక్ చేస్తున్నాడు. అంత బాగానే ఉందంట. సో లారీకి దూపైంది అనుకుంటా. ఇక కడుపు నిండా డీజిల్ పోయాలి కాబట్టి డీజిల్ కొట్టించేస్తున్నాం. బాగానే ఎంత పడుతుంది, 200 లీటర్ల పైనే పడుతుండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇది మా ఓనర్ బంకే. ఇందులో మనకు కడుపు నిండా డీజిల్ పోసి మనకు అడ్వాన్స్ ఇస్తారనమాట. డబ్బులు మనకే రిటర్న్ ఇస్తారు. సో 5,000 6,000 అడ్వాన్స్ ఇస్తారనమాట. అవి తీసుకొని మెల్లగా ఇంకా రైడ్ ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఇది మామూలు కాదు, చాలా పడ తాగుతుంది. దాదాపు 201 లీటర్ పట్టింది. హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనం శ్రీకాకుళంలో ఉన్నాము. నైట్ 9 o'clock అవుతుంది. సో మనకి ఒడిశాకి ఎక్కుతుంది కదా లోడు. శ్రీకాకుళంలో అవుతున్నాం ఇప్పుడు ప్రెజెంట్. ఇక్కడ వంట చేసుకుందాం అంటే నీళ్ళు పడతలేదు. అసలు వంట చేసుకోవాలన్నా లేదంటే ఎక్కడ డాబాలకి అర్థం కావట్లేదు. ఇంకా వంట చేయడానికి వీలు పడలేదు. ముందుకెళ్ళిన తర్వాత ఒక చిన్న హోటల్ ఉంది. అందులో 2 రొట్టెలు తినేసి ముందు బంక్ ఉండే, ఆ బంకులో పెట్టేసి పడుకున్నాము. పడుకున్న తర్వాతకి మార్నింగ్ 5 అయిందనమాట. లేచినాం. 5 లేచిన తర్వాతకి మనోడు హారన్ కొడుతుండు చూడు. ఇట్లా నాన్ స్టాప్ హారన్ కొడుతూనే ఉండు 3 గంటల నుంచొని. ఆ లారీ మా ఎదుటిన్న అతను లారీ తీయమంటుండు. వాడు పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ లేదు, నేను ఇందులో నుంచే వెళ్తా, నీ లారీ తీయాల్సిందే అని పట్టుబట్టిండు. మావాడు పక్క లారీ వచ్చి వాడిని కొట్టబోయిండు. ఇక వాడిని చూసి మావాడు లారీ పక్కకు తీసేసిండు. వాడు వెళ్ళిపోయిండు. అలా మనం ఇక నదులు దాటుకుంటూ మెల్లగా రైడ్ స్టార్ట్ చేసినాం. సో ఇది భువనేశ్వర్ దగ్గర ఉన్న శివాలయం టెంపుల్ అన్నమాట. శివాలయం టెంపుల్ బాగుంది కదా. సో ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ టైప్లోనే ఉంది. నందీశ్వరుని మీద కోతి భలే వెరైటీ కూర్చుంది. సో కలర్ఫుల్గా ఉంది. టెంపుల్ అయితే కలర్ఫుల్గా ఉంది. టెంపుల్ వ్యూ మాత్రం అస్సలు మిస్ చేయను నేనైతే. సో ముందు వచ్చేది రంబాఘాట్ అంట. సో ఈ రంబాఘాట్ అనేది కొంచెం డేంజరస్గానే ఉంటుందంట. ఇప్పుడు కొంచెం మరమ్మతులు చేసిరు ఇంకా. సో ఇదే రంబాఘాటు. అంతకుముందుకు అక్కడి నుంచి వెహికల్ వెళ్తున్నాయి కదా, అది పోయే వాళ్ళకి, ఇది వచ్చే వాళ్ళకి. సో ఇది చాలా డేంజరస్గా ఉందన్నమాట టర్నింగుల దగ్గర. ఇక్కడ రీసెంట్గా ఏదో యాక్సిడెంట్ అయిందట. మొత్తం అంతా కొట్టుకుపోయింది. రైట్ సైడ్లో మొత్తం కొట్టుకుపోయింది. ఇక్కడ అంతా కొట్టుకుపోయింది. యాక్సిడెంట్ అయ్యి లోయలో పడిపోయినాయి అంటే వెహికల్. సో ఇప్పుడే మరమ్మతులు చేస్తారు బందోబస్తుగా. అలా ముందుకెళ్తున్నాం. ఈ డివైడర్ మధ్యలో ఉన్నాయి ఆ ఆకులు లెక్క ఉన్నాయి చూడండి. ఎందుకంటే ఆవులు, ఎడ్లు అనేది రోడ్ల మీద బాగుంటాయి అన్నమాట. అవి మేతకు వచ్చి లారీలో యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది అవుతుంది. దీని మీద అవే ఉండాలంటుండే. చూడండి ఎట్లున్నాయి ఆవులు. ఇవి అయితే వీటితోటి అయితే పెద్ద గోస అయిపోయింది మాకు. దాదాపు 2-3 సార్లు మధ్యలో అడ్డం వచ్చేసినాయి అసలే. ఇంకో చూడండి మధ్యలో రోడ్డు మీద ఎట్ట పడుకున్నాయో. చాలా డేంజర్గా ఉన్నాయి అన్నమాట ఇవి బాగా, ఎందుకంటే ఇబ్బందికరంగా ఉన్నాయి.
ఏం చేయాలన్నా డ్రెస్ వేసుకోపోయినా ఇవి చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం రోడ్డు మీద అన్నీ ఎట్లే పడుకున్నాయి. ఈ ఒక్కొక్కటి రెండు రెండు చాలా ఉంటే అవుపిస్తున్నాయి కానీ ఒక్కటి రెండు చూడండి ఒక్కటే పైనది. ఏదైనా వచ్చి గుద్దుకుంటే ఏంది పరిస్థితి, దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే ఏంటి పరిస్థితి. సో ఎక్కడ చూసినా అదే, ఇంకో ఇది పోయి దానికి గుద్దుంది అనుకున్నాం మేమైతే. పక్క నుంచి ఉరుకుతుంది, చాలా డేంజర్గా ఉన్నాయి. ఇక్కడ ఏమో ఉన్నాయి గితగిత పొట్టిగా ఉన్నాయి కానీ ఏడబడితే అనే రోడ్ల మీద ఘోరంగా ఆగుతున్నాయి. మా నవీన్ 2-3 సార్లు కొంచెం ఇంటెలిజెంట్ కాబట్టి చాలా హ్యాండిల్ చేసిండు అనమాట, లేకపోతే ఉదానికి గుద్దేసేటోడే. చూడండి మొత్తం అసలు రోడ్డు మీదకి అడ్డంగా ఉరికొచ్చేస్తున్నాయి. ఎక్కడికి పోయినా ఇదే అనమాట. వీటితో పెద్ద గోస అయిపోయింది మాకు. సో కారణం వీటి గురించే డివైడర్ మధ్యలో ఇవి పెట్టేసారు అనమాట. ఎందుకంటే ఆవులు ఇందులోకి వస్తే అటు పోలు ఇటు వేలేవు, ఫ్లైఓవర్ మీద ఆగుతాయి కాబట్టి ఇవి పెట్టేసారని మా నవీన్ అన్నాడు. సో వాస్తవానికి అయితే నిజమే అనుకుంటున్నాను నేనైతే. వాడేదో పాట పాడుతుండు. పాడలేదురా వద్దు సార్, వద్దు వద్దమ్మా వద్దు. పాడు గజాల, పాడు పాడు గజాల. అరే ఇలా కట్టమ్మ పల్లియా, ఇలా కట్టమ్మ పల్లియా. అరే డోలై నాకు అర్థం కాలేదు సార్. ఇదిగో ఇక్కడ చూడండి, ఒక అతను జాతకం చెప్తున్నాడు. ఏదో మూలికలు ఇవ్వాలన్నట, మూలికలు ఇచ్చేసి ముల్లారాన్ని కట్టుకుంటే శనిదోషం అంతా పోయిద్దట. ఇక నల్లగుర్రం ఉంది కదా, ఈ నల్లగుర్రాన్ని పట్టుకోవాలన్నట. ఆ మూలిక అది కట్టుకొని నల్లగుర్రాన్ని పట్టుకుంటే దోషం ఏదో పోయిద్దట. వెరైటీగా ఉంది కదా అది. సో ఇది కటక్ టు నవభారత్ హైవే అనమాట. మధ్యలో ఈ రోడ్డు చాలా డేంజర్ జోన్లో ఉంది, డేంజరస్గా ఉంది. మొత్తం ఏడబడుతున్నాయి, బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో టెంపుల్ అనేది మస్తు అనిపించింది నాకు, టెంపుల్ వ్యూ బాగుంది కదా. సో ఈ రోడ్ అనేది చాలా డేంజరస్గా ఉందన్నమాట. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే కొంచెం ఈ నైట్ టైంలో అయితే రావద్దు ఇక్కడికి. నైట్ టైంలో వస్తే దొంగల బెడద ఎక్కువ ఉంటుందంట. మొన్న రీసెంట్గా గుడివాడ ఒక అతన్ని బ్లేడ్లతో కోసి ఆ ఫోన్లు మొత్తం అంతా తీసుకెళ్ళిపోయారంట. సో కటక్ దగ్గర మంగోలి బ్రిడ్జి ఉంటుంది, బ్రిడ్జి కాంచి లెఫ్ట్ తీసుకుంటే నవభారత్కి వెళ్తాం అనమాట. ఆ ఇల్లే రూట్ అంతా డేంజర్ జోన్లో ఉంది, ఇంకా సంవత్సరం పడుతుంది ఇదంతా అయిపోయేసరికి. చూడండి ట్రాఫిక్ జామ్ ఎలా అయిందో. ఒక్కటే ఒక వెహికల్ ఇరుక్కోపోయిందనమాట అందులో, దానివల్ల ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. ఓన్లీ ఒక్క వెహికల్ ఉండటం వల్ల మొత్తం దాదాపు అటు ఒక కిలోమీటర్ ఇటు ఒక కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఒక్క వెహికల్ వల్ల. అక్కడ పక్కన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంటే కుక్లైన్ తోటి మొత్తం ఏదో రోడ్ వర్క్ చేస్తారు. గట్టిగా మాట్లాడితే రోడ్డు వర్క్ లో వాళ్ళు వచ్చి ఆ బండిని తీసేయచ్చు, కానీ దాన్ని ఎవరు తీసేయట్లేదు. ఈయన తీస్తారు, వాడిని జరగంటారు, అడిపోతారు ఇడిపోతారు, కానీ ఎవడన్నా కనీసం ఆ బండిని అసలు జరిపే ఆలోచన ఎవరికీ లేదు. ఏందో ఒడిశా ప్రజలంతా అయోమయ పరిస్థితిలో ఉన్నారు అంతా. దాదాపు ఎటు కిలోమీటర్న్నర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏం లాభం? కటక్ టు శంబాల్పూర్ హైవేకి ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే డైవర్ట్ అవ్వండి, రోడ్ అస్సలు బాగలేదు. ఒక చిన్న 4-వీలరే స్టాప్ అయిపోతుంది, ఇంకా లారీలు అంటే చాలా ఇరకాటంలో పడాల్సి వస్తుంది. నైట్ టైంలో మాత్రం అస్సలు రాకండి. నైట్ టైంలో వస్తే మాత్రం ఇంకా డేంజర్ జోన్లో ఉంటుంది. ఓ పక్క దొంగల పెడతా ఒకటి ఉంది, ఇంకొకటి ట్రాఫిక్ జామ్ పెడతా. ఈ ట్రాఫిక్ జామ్లలో ఏమైనా మధ్యలో ఆగిందనుకోండి చాలా రిస్కీగా హై రిస్క్ చేసుకోవాలన్నమాట. ఈ శంబాల్పూర్ కడక్ హైవేకి వస్తే మాత్రం ఈ మంగోలి బ్రిడ్జ్ ఉంది కదా, మంగోలి బ్రిడ్జ్ కాడ అక్కడ ఇక్కడ పెట్రోల్ బంక్ చూసుకొని నైట్ టైం అయితే మాత్రం అక్కడనే ఆగిపోండి. ఇక్కడికి వస్తే మాత్రం చాలా డేంజర్ లో పడాలి, ఎంత రిస్క్ లో పడాల్సి వస్తుంది. నైట్ టైంలో మాత్రం ఈ ఎంకలు కూడా రాకరు, అసలే అన్లోడ్ కాకుండా ఏం లేదు. ఇదిగో బ్రిడ్జి లేని ప్రదేశంలో కొన్ని ప్రదేశంలో మాత్రం రోడ్డు అనేది ఇలా ఉంది. సో ఇది కొద్ది దూరమే చూడండి, అక్కడి నుంచొని అట్ లాస్ట్ నుంచొని కొద్ది దూరం ఒక 2-3 కిలోమీటర్లు మాత్రమే ఇలా ఉంటుంది. తర్వాతకి మళ్ళీ 1 తారీఖు ఉన్నట్టే ఉంటుంది. సో సేమ్ మళ్ళీ మొదటికే వస్తుంది. అన్ని బ్రిడ్జిలే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో ఇంతవరకు ఇక్కడ రోడ్డు బాగున్నంత వరకే వ్యూ బాగుందని ఇట్లా డ్రోన్ షాట్ టైప్లో ఇట్లా తీసిన అనమాట. సో మిగతా రోడ్డు మొత్తం అంతా డేంజరస్గా ఉంది. కరెక్ట్గా ఒక 100 కిలోమీటర్లు వెళ్ళటానికి దాదాపు మాకు 5 hours జర్నీ పట్టిందనమాట, 100 కిలోమీటర్స్ వెళ్ళటానికి. సో ఇక మీరు రోడ్డు ఎలా ఉన్నది అనేది మీరే ఊహించుకోవచ్చు.
దాదాపు చాలా బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఈ రోడ్లో, మరి ఎందుకో మరి తెలియట్లేదు. చాలా బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, చిన్న వేగ్ కూడా. ఇలా కాలువలు ఇప్పుడు ఎందుకంటే వానకాలం కాబట్టి కాలువలకు ఇరువైపులా చెట్లు పచ్చదనంతో ఉండటంతో కాలువలు బాగా అందంగా కనిపిస్తున్నాయి. నీళ్లు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. వాటర్ అంటే వర్షంకి కొత్త వాటర్ వచ్చినాయి కదా, సో బాగా ఎర్రగా ఉండిపోయినాయి. ఎర్రజక్క నేలలు అనుకుంటా ఇవన్నీ. టెంపుల్స్ అనేది నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను. టెంపుల్ వీడియోలు అయితే 100% ఒక్క వీడియో కూడా మిస్ చేయను. ఎందుకంటే టెంపుల్స్ నేను ఇంతకుముందు కూడా యూట్యూబ్లో టెంపుల్స్ ఓన్లీ టెంపుల్స్ తీయాలని నాకు కోరిక ఉండే. సో అది ఈ విధంగా తీరిపోతుంది. రోడ్డుకి ఇరువైపులా ఏ టెంపుల్ వచ్చినా కానీ మిస్ చేయను, ఖచ్చితంగా తీస్తా. ఎవరో నాకు తెలుసా ఎలా పుట్టేది కడదాం. నమస్తే, ఆయన మంచోడానికి కడతాడు. లేకపోతే అరే బొక్క బాండ్ ఆర్టిస్ట్ తో పెట్టుకుని బర్న్ అయిపోతావురా. 5 రూపాయలు ఆర్టిస్తున్నా నువ్వు, 5 కోట్ల ఆర్టిస్తున్నా నేను. సో ఇది ఏంటిదో నాకు అర్థం కావట్లేదు. బహుశా ఫ్లైఓవర్ మీద మధ్యలో వేస్తారు కదా, అవే అనుకుంటున్నాను నేను. ఒకటి కింద పడిపోయింది, ఇక్కడ కొంచెం వంపు అయిపోయింది. వంపు అయ్యేసరికి చాలా వెయిట్ ఉంది కదా, ఇది కింద పడిపోయింది. ఎన్ని గొలుసులు వేసినా ఆగలేదు. ఈ గొలుసులన్నీ చిన్న చిన్న తాళ్ళు అయిపోయినాయి దానికి. సో ఉరిగితే ఈ గొలుసులు మాత్రం ఏడాగుతాయి. మొత్తానికైతే కింద పడిపోయింది. సో దీన్ని లేపాలంటే 2-3 కొక్లైన్లు రావాల్సిందే. ఇంకో దీని నుంచి పడిపోయింది, మొత్తం అంతా ఇరిగిపోయింది. ఇంకా పాపం వీళ్ళు ఎప్పుడు రికవర్ అవుతుందో, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోవాలనో, అది ఎట్లా పడుతుందో తెలియదుగా. సో ఇక్కడ బస్సు కూడా ఆగిపోయింది మధ్యలో. ఇది నైట్ టైం అయితే మాత్రం చూడండి ఎంత ఇబ్బంది అవుతుందో. నైట్ టైంలో దొంగలు పడతారంట ఇక్కడ బాగా. సో నైట్ టైంలో పోవటం అనేది చాలా ఇబ్బంది. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఒకసారి అయిందంట, గుడివాడ అతనికి అయిందంట ఇట్లే. సో అందు గురించే నైట్ టైంలో జర్నీ వేస్ట్. వెహికల్ ఎప్పుడు ఆగిపోయిందో, ఇట్లా మధ్యలో రోడ్ల మీద వెహికల్స్ ఆగిపోతే పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మొత్తానికైతే మేము నవభారత్కి వచ్చేసినాం. బండి అన్లోడ్ అవుతుంది. సో ఐరన్ కోల్ ఇదంతా ఇనప బొగ్గు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మనకు విశాఖపట్నం నుంచి ఒకటి ఇనుప బొగ్గు లోడ్ వేసుకొచ్చినాం కదా, అది ఒడిశాలో అన్లోడ్ అయిపోయింది ఇప్పుడే. సో ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 5 అవుతుంది. మనకు ఇందాకనే అన్లోడ్ అయిపోయింది. సో అన్లోడ్ కాగానే మనం బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసి జస్ట్ టిఫిన్ చేసినాం. ఇక్కడ ఫుడ్ గిట్ట ఎక్కడ దొరకలేదు, రెస్టారెంట్ కూడా లేదు ఇక్కడ దగ్గరలో. సో ఒక టిఫిన్ చేసేసి వచ్చేసినాం. సాయంత్రం ఒకవేళ ఇది లోడ్ అవుతుంది. ఇప్పుడు లోడింగ్కి పోతున్నాం. లోడింగ్ ఏంటంటే ఇనుపై రాళ్ళు ఉండలు ఉంటాయి కదా, చిన్న చిన్న ఉండలు ఉంటాయి. సో ఆ ఉండలు లోడ్ వేసుకొని మనం జగ్గయ్యపేటకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఒడిశా టు జగ్గయ్యపేట నెక్స్ట్ రైడ్ జరగబోతుంది. సో మనం వెళ్ళేటప్పుడు ఇంకేమన్నా మనకు ముచ్చట్లు ఉంటే వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. అది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు అయితే ఇదే వీడియో. ఎందుకంటే కొన్ని వీడియోలలో లెంత్ అవుతుంది అంటున్నారు చాలా మంది. లెంత్ అంటే మనం లొకేషన్లు కొన్ని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి పెడుతున్నాను. సో అప్పుడు కూడా చాలా తగ్గిస్తున్నానులే, కానీ లెంత్ అనేది తగ్గిస్తాను. మనకి ఇంకోటి ఏంటంటే నేషనల్ గా మనం లాంగ్ వెళ్ళేటి కూడా నెక్స్ట్ ఉన్నాయి. ఇంకా లాంగ్ వెళ్ళకపోతే ఇంకా ఎక్కువ లెంత్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో ఇప్పటి వరకు అయితే 15 నిమిషాలు అయితే దాటినాయి మనం మాక్సిమం. అయితే మనకు లొకేషన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఎట్లుంది అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పేసేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్ అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.